నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని గడ్కూర్ గ్రామంలో ఆదివారం సిపిఐఎంఎల్ మాస్లేని ప్రజాపంత మండల కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి పి రామకృష్ణ ముఖ్య వ్యక్తిగా హాజరై మాట్లాడారు. భారతదేశ వందల వేల సంవత్సరాల నుండి అన్ని మతాలకు నిలయమైందని, అంటరాని వారు ముస్లింలలో క్రిస్టియన్లలో చేరారని, నేడు బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు ఎస్సీ ఎస్టీ బీసీ చరిత్రకారులు లౌకికవాదులకు వ్యతిరేకమైన చర్యలు చేపట్టి విధ్వంస రచనకు పూనుకుందని ఆయన విమర్శించారు. మైనార్టీలకు పౌరసత్వం లేదంటున్నారని, గుజరాత్, అహ్మదాబాద్, మణిపూర్లలో మైనార్టీలను ఊచకోత కోశారని, వారసత్వాన్ని నిరూపించుకోవాలని, లేని ఎడల కాన్సంట్రేషన్ క్యాంపుల్లో బంధించడానికి అస్సాంలో జైళ్లను కట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి సభ్యులు ఆర్ దామోదర్, ఎం లింబాద్రి, బి కిషోర్, మండల నాయకులు ఎం నారాగౌడ్, ఈ రమేష్, ఎండి అనీస్, జి బాలరెడ్డి, జి ఎర్రన్న, ఎస్ కిషోర్, బి సర్పంచ్ సాయిలు, కె రమణ తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. మిత్రులారా, ఈరోజు దేశం ప్రజాస్వామ్యాన్ని కోల్పోయేటటువంటి ఒక దుస్థితిలో ఈ పరిపాలన కొనసాగుతున్నది. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, రాజ్యాంగంలో ఉండేటటువంటి హక్కులు రక్షించండి అని దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక శక్తులు, లౌకికవాదులు, అనేక మంది మేధావులు, విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి బీజేపీ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, అందులో ఉండేటటువంటి విషయాలని ప్రచారం చేస్తూ రేపు ఒకటే పార్టీ ఉండాలా, ఒకటే జెండా ఉండాలా, ఒకటే నాయకుడు ఉండాలా, ఒక్కడే ఉండాలనేటటువంటి ఒక ప్రజాస్వామిక శక్తికి విరుద్ధంగా పనిచేసేటటువంటి స్థితిని ఈ 10 సంవత్సరాల కాలంలో చూసినాం. మూడోసారి కనుక నరేంద్ర మోడీ లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయ అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉండేటటువంటి లౌకిక విధానం, ప్రజాస్వామిక విధానాలన్నీ కూడా ఒక్కొక్కటి మాయమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ దేశంలో ఉండేటటువంటి 44 చట్టాలు 4 కోడ్లైన వ్యవసాయ రంగం ధ్వంసం చేసేటటువంటి 3 రైతాంగ వ్యతిరేక చట్టాలు రావడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా ప్రజాస్వామిక విలువలు లేనటువంటి స్థితి. ఒకవైపున మణిపూర్లో మహిళల పట్ల లేకపోతే మైనారిటీల మీద పెద్ద ఎత్తున విధ్వంసం కొనసాగుతుంటే నరేంద్ర మోడీ కనీసం పలకరించేటటువంటి స్థితి, అటువైపు చూసేటటువంటి స్థితి లేనటువంటి పాలన కొనసాగుతుంది. ఈ దేశంలో ఉండేటటువంటి యువత మేలుకోవాల్సిన అవసరం ఉంది. చదువుకున్న యువత, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన యువత ఈ రోజు ఆర్ఎస్ఎస్ రాజకీయాల విష పాలన ఎట్లా ఉంది, ఫాసిస్ట్ పాలన ఎట్లా ఉన్నది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ దేశంలో లౌకికవాదం నిలబడాలన్నా, ప్రజాస్వామ్యం బతకాలన్నా, రాజ్యాంగం ఈ మేరకైనా అమలు కావాలన్నా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం